ఇంటర్ రిజల్ట్ చూసి బాధపడుతున్నారా? ఒక్కసారి వినండి. ఈ వీడియో మీ జీవితాన్ని మార్చొచ్చు. నమస్కారం. ఈరోజు మనం మాట్లాడేది మార్కుల గురించి కాదు, జీవితం గురించే. ఇంటర్ రిజల్ట్స్ వచ్చాయి. కొంతమంది ఆనందంగా ఉన్నారు, కానీ మరికొందరు మాత్రం బాధలో ఉన్నారు. స్టూడెంట్స్కి ఒక మాట: మీ మార్కులు మీ విలువను నిర్ణయించవు. ఒక ఎగ్జామ్లో ఫెయిల్ అవటం లైఫ్లో ఫెయిల్ అవటం కాదు. గుర్తుంచుకోండి, ఈరోజు టాపర్ అయిన వాళ్ళందరూ ఫ్యూచర్లో టాపర్ అవుతారనే గ్యారంటీ లేదు. అలాగే ఈరోజు ఫెయిల్ అయిన వాళ్ళందరూ లైఫ్లో ఫెయిల్ అవ్వరు. పేరెంట్స్కి ఒక చిన్న రిక్వెస్ట్: మీ పిల్లల్ని మార్క్స్తో మెజర్ చేయకండి, వాళ్ళ ఫీలింగ్స్ని అర్థం చేసుకోండి. మీరు ఒకసారి గట్టిగా మాట్లాడితే వాళ్ళు జీవితాంతం మౌనం అవ్వచ్చు. మన దేశంలో చాలా గొప్ప వ్యక్తులు ఫెయిలియర్స్ చూశారు. డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం, అతను కూడా మొదట పైలట్ అవ్వాలని ప్రయత్నించి ఫెయిల్ అయ్యారు. కానీ తర్వాత ఇండియాస్ మిజైల్ మ్యాన్ అయ్యారు. సచిన్ తెందుల్కర్ పదవి కూడా కంప్లీట్ చేయలేదు, కానీ ప్రపంచంలో గ్రేటెస్ట్ క్రికెటర్ అయ్యారు. ఆల్బర్ట్ ఐన్స్టైన్ చిన్నప్పుడు స్లో లెర్నర్ అని టీచర్ చెప్పారు, కానీ తర్వాత ప్రపంచాన్ని మార్చిన సైంటిస్ట్ అయ్యారు. స్టూడెంట్స్, మీరొక రిజల్ట్ వల్ల లైఫ్ ఎండ్ అనుకోవద్దు. ఇదొక చిన్న పరీక్ష మాత్రమే. లైఫ్ ఇంకా చాలా పెద్దది. పేరెంట్స్, మీ పిల్లలకి మీరు సపోర్ట్ అయితే వాళ్ళు ఏదైనా సాధిస్తారు. ఈ రోజు నుంచే కొత్తగా స్టార్ట్ చేయండి. ఒక గోల్ సెట్ చేసుకోండి. డైలీ చిన్న చిన్న స్టెప్స్ తీసుకోండి. మార్క్స్ టెంపరరీ, కానీ స్కిల్స్ మరియు కాన్ఫిడెన్స్ పర్మనెంట్. మీరు స్పెషల్, మీ ఫ్యూచర్ ఇంకా బ్రైట్. ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి. ఎవరైనా బాధలో ఉంటే వాళ్ళకి తప్పకుండా పంపండి.